హన్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని ఎఫ్జే గార్డెన్లో విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి మాట్లాడుతూ 2 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల పక్షాన పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైంది తప్ప ఆచరణలో పనులు చేయడం లేదని, రైతులకు కావలసిన ఎరువులు అందుబాటులో ఉంచకుండా వారిని కష్టాల పాలు చేస్తుందన్నారు. రాత్రి పగలు తేడా లేకుండా యూరియా కోసం పడిగాపులు కాస్తున్న అన్నదాతల పట్ల చీమ కుట్టినంతైనా స్థానిక ఎమ్మెల్యేకు లేదన్నారు. సొసైటీల దగ్గర రైతులు ఇంత గోస పడుతుంటే ఎమ్మెల్యే ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారం జూన్ 2వ తారీఖు చేపట్టిన వెంటనే మనకు 10వ తారీఖు 15వ తారీఖు మధ్యలో యూరియా షార్టేజ్ వస్తే ఎందుకు వస్తా అని చెప్పి ఎవడియాలో ఎక్కడ తెచ్చుకోవాలని ఆలోచన చేసి మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎన్నో రకాల ప్రయత్నం చేస్తే అప్పుడు కూడా వాళ్ళు ఇయ్యను అంటే 2 మంత్రులను పంపించి కూర్చోబెట్టి యూరియా కొత్తలు చేసి వాస్తున్నారు. అదే 2015 నుంచి 2023 వరకు ఒక్క రోజు కూడా, ఒక సంవత్సరం కూడా యూరియా కొరతనేది కానీ, పట్టలేదు కొరతనే కానీ ఏది కూడా లేకుండా బఫర్ స్టాక్ పెట్టింది వాస్తవం కాదు. మరి మనం పైసలు పెట్టి కొనేది అంటే ప్రభుత్వం మీద ఏమైనా భారం పడే యూరియా నిజంగా ప్రభుత్వం పైసలు లేవు బదనాలు చేస్తున్నావు కదా. పైసలు పెట్టి కొనేదా యూరియా అన్నా నువ్వు తెచ్చి ఇక్కడ పెడితే రైతులు డబ్బులు కట్టి తీసుకుపోతారు. అక్కడ కూడా మనం డబ్బులు కట్టేది లేదు. ఈ ప్రభుత్వం ఒక లేఖ ఇస్తుంది, యూరియా వస్తుంది, మనం ఇమ్మీడియట్ గా డబ్బులు కట్టుకుంటాను, యూరియా తీసుకుంటాం. దీనికి నీకు ఎందుకు ఇంత కష్టం అవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇలా రైతులు ఇంత గోసండి, ఎంత అరగరవరం అంటున్నారు. నిన్న పరకాల కూడా రోడ్డు మీద ఇలా ఈ ప్రాంత వాసులందరూ యూరియా ఇవ్వడం అని లేని ఆలోచన లేని ముఖ్యమంత్రి మళ్ళీ యూరియా స్టాక్ ఉన్నదంటాడు. మా బీఆర్ఎస్ రెచ్చగొట్టి, బీజేపీలు రెచ్చగొట్టి పంపాలంటాడు. రెచ్చగొట్టి వచ్చి ఇలా మేము ఎవరైనా వచ్చిన రోడ్డు ఇలా రెచ్చగొట్టి అంటే ఎంతమంది వస్తారు. మేము రెచ్చగొట్ట తలుచుకుంటే ఊళ్ళో వచ్చి పరకాలు చెప్తాయి. ఇక్కడ కాదు పక్క మండలాలు వచ్చే పరిస్థితి ఉన్నది ఇలా పరకాలు.